నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. పెద్దల మధ్య పొంతు కుదరదాయే, పిల్లల బతుకులు ఆగమాయే, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా బతుకులు తెల్లారవాయే. నిజంగానే ఫీ రియంబర్స్మెంట్ మీద ఒక అవగాహన రాక విద్యార్థి లోకం కొంచెం నిరాశ నిస్పృహతో ఉంది. మరి ఇది ఎంతవరకు ఎవరు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వగలరు? ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒక ప్రతిపాదనతో వస్తున్నారు. ఎవరి ప్రతిపాదనకు వాళ్ళు బైఠాయిస్తున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కూర్చుంటున్నారు. బట్ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు. మరి ఈ రోజు చర్చ దీని మీద కొనసాగిద్దాం. అంతకుముందు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా అంశాలపై దృష్టి పెడదాం. ముందుగా నమస్తే తెలంగాణలో రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక. రేపు నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా రేపు రాష్ట్రపతి నగరానికి వస్తున్నారు. అలాగే ఇక ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఎంజీ రంగా యూనివర్సిటీకి పేరు సార్ జయశంకర్ సార్ పేరుని ప్రతిపాదిస్తూ ప్రకటన చేసింది. దాన్ని ఇంకా ఆ పేరుతోనే పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రూపాయి తగ్గిన పెట్రోల్ ₹1 తగ్గింది. సో దానివల్ల అంటే సంతోషమే కానీ ఏం మార్పు ఉండదు అన్నది సంగతి మనందరికీ తెలుసు. ఇక మరో ముఖ్యమైన వార్త కనిపిస్తోంది నమస్తే తెలంగాణలో. జంకో మునక జూరాలను ముంచిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ప్రమాదం, ఇంటేక్ గేట్ పగుళ్లతో పవర్ హౌస్ లోకి నీరు. ఆ వార్త ప్రధానంగా కనిపిస్తోంది మనకి ఇక్కడ. ఇక నిర్మాణ లోపాలే కారణమా అన్న విశ్లేషణ కూడా కనిపిస్తోంది. ఇక 2000 ఎకరాలలో సినిమా సిటీ అంటే ఓవరాల్ అభివృద్ధి చేద్దామన్న ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దానికి సంబంధించిన వార్త ఇది. తక్షణమే మినరల్ కార్పొరేషన్ ఏర్పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు, ఫార్మా సిటీ, కెమికల్ సిటీకి ప్రతిపాదనలు, ఇలా అంటే ఐటీఐఆర్కి సంబంధించిన ఐటీ మాస్టర్ ప్లాన్తో అనుసంధానం చేస్తామంటూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే ఓవరాల్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇక మరో ముఖ్యమైన వార్త కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2 రోజుల విభజన ఫైల్ పై గవర్నర్ సంతకం. ఉమ్మడి మండలిలో సిబ్బందికి విభజనకు సిద్ధం. ఆ వెంటనే ఎంసెట్ కౌన్సిలింగ్ కి నోటిఫికేషన్ అన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరో మెరుపు వార్త, రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె, యాజమాన్యంతో చర్చలు విఫలం, సిపిఎస్ సొమ్ము చెల్లింపుపై స్పష్టతకు కార్మిక నేతల పట్టు, సమ్మె యథాతథం. ఈయూ నేత పద్మాకర్ చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొరతపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాని ఫలంగానే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వార్త ఇది. వెంటనే ఒప్పందాలు కుదుర్చుకోండి అన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరో వార్త, బీబీ నగర్ కేంద్రంగా హెల్త్ యూనివర్సిటీ 300 ఎకరాల భూమి గుర్తింపు, ప్రతిపాదన సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏ అంశాన్ని వదలకుండా ఓవరాల్ గా మనకి డెవలప్మెంట్ కనిపిస్తోంది. ఇక మనం అనుకున్నట్టుగానే పబ్లిక్ ఫ్రెండ్లీగా పోలీసింగ్ శాఖని చేద్దామని ఒక ప్రతిపాదన కూడా చేశారు. దానికి సంబంధించిన ముందడిగే పోలీసు వాహనాల బ్రాండింగ్ ఖరారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్. నేడు వాహనాల కొనుగోలుకు ఆర్డర్. అంటే పోలీస్ వ్యవస్థను మొత్తంగా మార్చేసి ఒక కొత్త రకంగా తీసుకొచ్చేసి డెవలప్మెంట్ చేద్దామన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు చేస్తోంది. ఇక నెక్స్ట్ ఈనాడు చూస్తే ముందు వార్త మనకు కనిపిస్తోంది. బోధనల్లో 58% భరిస్తాం, 42% తెలంగాణ చెల్లించాలి. ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు ఏపీ సీఎం. రెచ్చగొట్టే ధోరణి వద్దు. 1956 నాటికి హైదరాబాద్ జనాభా 10 లక్షలు, కానీ ఇప్పుడు 1 crore దాటింది. ఇప్పటి జనాభాతో ఎలా పోల్చగలరు అని అడుగుతున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి. 1956తో అర్హుల్ని ఎలా గుర్తిస్తారు, అది కూడా ఒక చర్చనీయాంశమైన వివాదం కాబోతోంది. కౌన్సిలింగ్ కు సహకరించండి, చర్చించి పరిష్కరించుకుందాం. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. ఆ వార్త మనకు ప్రధానంగా ఈనాడులో కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో చిత్రనగరి హాలీవుడ్ స్థాయిలో 2000 ఎకరాల నిర్మాణం, స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. నెక్స్ట్ అంతిమంగా ఏపీ విద్యార్థులే నష్టపోతారు అంటే 58% ప్రతిపాదన ఇచ్చినా కానీ మంత్రి హరీష్ రావు దానిలో పోస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ విధంగా ఏపీ స్టూడెంట్సే నష్టపోతారు అని చెప్తున్నారు. పెట్రోల్ ధర తగ్గింపు. ఇక నెక్స్ట్ మెట్రో మార్గంలో మార్పు లేదు, దానిపై ఎలాంటి సమాచారం మాకు లేదు. భూగర్భంలో లైన్లపై అధికారిక ప్రతిపాదన ఏదీ లేదు. ఈనాడుతో ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ వివేక్ బి గడ్గిల్ ఇంటర్వ్యూ మనకు కనిపిస్తోంది. ఇక జూరాలకు భారీగా వరద. నెక్స్ట్ అరుదైన ఆతిథ్య భాగ్యం, హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు. మెట్రోపోలిస్ అంటే 3 ఏళ్లకోసారి జరిగే అంటే అన్ని నగరాల మేయర్లు ఒక చోట సమావేశమే అభివృద్ధికి సంబంధించిన చర్చ చేస్తారు. సో లాస్ట్ టైం సిడ్నీలో జరిగింది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగింది, ఇప్పుడు హైదరాబాద్కి ఆపర్చునిటీ వచ్చిన అవకాశం, అరుదైన అవకాశం. సో ఆతిథ్య భాగ్యం. అక్టోబర్ 6 నుంచి మెట్రోపోలిస్ సదస్సు. ఇక రంపచోడవరం కేంద్రంగా ఏపీలో 14వ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఏపీ రాష్ట్రం 14వ జిల్లాగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లాను ప్రకటించబోతుంది. అల్లూరి సీతారామరాజు పేరిట
ఏర్పాటు బ్రిటిష్ కాలన్నాడు అంటే ఎదురు తిరిగి వీరుడుగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పేరును స్మరించుకుంటూ ఆ జిల్లాకు ఆ పేరు పెట్టే ప్రతిపాదన ఇది. 20 గిరిజన మండలాలు ఆ పరిధిలోకి అన్న వార్త ఇక్కడ కనిపిస్తోంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఉమ్మడిగా భరిద్దాం ఆ వార్త ముఖ్యంగా కనిపిస్తోంది. మా వాటా 58%, మీ వాటా 42%. ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించిన వార్త ముఖ్యంగా కనిపిస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త, వీసా నిరాకరించింది మేము కాదు. మోడీ ఎంట్రీకి సంబంధించి అమెరికా అప్పుడు ఒక డిస్ప్యూట్ రేజ్ అయింది. దానికి సంబంధించి ఆయన వివరణ ఇస్తున్నారు. మోదీని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జాన్ కేరీ విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేరీ స్పష్టం చేశారంటే ఒక స్పష్టతనిచ్చారు. వీసా నిరాకరించింది మేము కాదు అని. మరి వార్త లోపల పేజీలో ఉంది. తగ్గిన పెట్రోల్ అండ్ పెరిగిన డీజిల్ అదొక వార్త మనకు కనిపిస్తోంది. తెలంగాణలో పరిశ్రమకు 6 సిటీలు, సినీ, ఫార్మా, క్రీడా, రసాయన, విద్య, ఆరోగ్య సిటీలు ఏర్పాటు చేస్తాం. 2000 ఎకరాల్లో సినీ సిటీ కేసీఆర్ ప్రతిపాదన ఇది ముఖ్యంగా కనిపిస్తోంది. ఇక వ్యవసాయ వర్సిటీ వెటర్నిటీ వర్సిటీలకు విభజన ఉత్తర్వులు జారీ చేసిన టీ సర్కార్ ఆ వార్త మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సాక్షి, చివరిగా సాక్షి తీసుకుంటే ఒక ఫనీ టైటిల్తో మనకి కనిపిస్తోంది. సిటీకి 6 ప్యాక్ అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన సినిమా, ఫార్మా, కెమికల్, హెల్త్, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సిటీలుగా మారుస్తాం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రీచ్ అవ్వడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక నిర్మాణ దశలోనే నీటిపాలు జూరాల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. 3D పాలన అన్న మరో వార్త మనకు కనిపిస్తోంది. డిఫైన్, డిజైన్, డెలివర్ అదే తారక మంత్రం. పాలనలో తెలంగాణ సర్కారు కొత్త పంథా. చూద్దాం, మరి వేచి చూద్దాం దాని డెవలప్మెంట్ ఎలా ఉంటుందో. 58% మేము భరిస్తాం, మిగతాది మీరు భరించండి అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక జనం రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి, జగన్ చంద్రబాబుకు హెచ్చరిక అన్న వార్త మనకు కనిపిస్తోంది. రోజుకు అబద్ధంతో ప్రజలను మోసం చేస్తున్నారు. రుణమాఫీపై దగాతో దిక్కుతోచని స్థితిలో రైతులు. ఇక ప్రతిపక్ష పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇక ముఖ్యమంత్రిపై వేలు చూపిస్తూ ఉన్న అంటే జగన్ హెచ్చరిక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో వార్త, ఆర్టీసీలో సమ్మె సైరన్ అన్న వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇవి ముఖ్యంగా అన్ని ప్రధాన వార్తల్లో వచ్చిన వార్తలు. ఇక దీనిపై చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ TV1.